ఇవాళ 26వ శ్లోకం నుండి విషయాన్ని తెలుసుకుందాం మనము. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం ఏన తస్మై శ్రీగురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే వేదతాకస్వామినితి నామినే నమో ఆచార్యపాదాయ నితాయ కృపాప్రదాయ గౌరగదాదామోదాయ నగరచాయ నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశవాది జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీయాచార్య గౌరవృంద హే కృష్ణ కరుణ సింధో దీనబంధో జగత్పతే భక్తకాంచన గౌరంగి రాధే వృందావనేశ్వరి వృషభాంగి దేవి ప్రణమామి హరిప్రియే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భగవద్గీత యథాపదము 9వ అధ్యాయము 26వ జ్ఞానము 26వ శ్లోకంలో విషయాన్ని తెలుసుకున్నాము. దయచేసి చెప్పండి. పత్రం పుష్పం ఫలం తోయం పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తుపహృతమస్నామి ప్రయతాత్మనః పత్రం పుష్పం ఫలం తోయం తదహం భక్తుపహృతం యో మే భక్త్యా ప్రయతాత్మనః అస్నామి ప్రయతాత్మనః. ప్రేమతో భక్తితో ఎవడేని నాకు పత్రమును పుష్పమును ఫలమును లేదా జలమును సమర్పిస్తే దానిని నేను స్వీకరిస్తాను. దీనికి భాష్యము ప్రతిపదార్థము జగద్గురు పూజ్య శ్రీ యేసు భక్తి వేదాంత స్వామి పాదాల వారి ద్వారా నిత్య సుఖానికై శాశ్వత ఆనందమయ ధామాన్ని పొందడానికి భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవలో నెలకొని కృష్ణ భక్తి భావనలో ఉండడము బుద్ధిమంతుడైన వ్యక్తికి అత్యంత ఆవశ్యకము. అటువంటి అద్భుతమైన ఫలితాన్ని సాధించే పద్ధతి చాలా సులభమైనది. అటువంటి యోగ్యతలు లేకుండానే అత్యంత దరిద్రుడైన వ్యక్తి కూడా దానికి ప్రయత్నించవచ్చును. విశుద్ధ భక్తుడు కావడమే ఈ సంబంధంలో అవసరమయ్యే ఏకైక యోగ్యత. అతడు ఎవరు, ఎక్కడున్నాడు అనే దానికి సంబంధమే లేదు. ఈ పద్ధతి ఎంత సులభమైనదంటే పత్రమునైనా జలమునైనా లేదా ఫలమునైనా నిజమైన ప్రేమతో భగవంతునికి సమర్పిస్తే ఆ దేవదేవుడు ఆనందంతో దాన్ని స్వీకరిస్తాడు. అందుకే కృష్ణ భక్తి భావన నుండి ఎవ్వరూ నిషేధింపబడలేదు. ఎందుకంటే అది ఎంతో సులభమైనది, విశ్వజనీనమైనది. ఈ సరళమైన పద్ధతి ద్వారా కృష్ణ భక్తి భావనాయుతుడు కాగోరని వాడు ఆ విధంగా నిత్యానంద జ్ఞానపూర్ణమైన మహోన్నత పూర్ణత్వ జీవితాన్ని పొందగోరని వాడు అయిన మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా?
కృష్ణునికి ప్రేమయుత సేవ తప్ప ఇంకేది అక్కర్లేదు. కృష్ణుడు తన విశుద్ధ భక్తుల నుండి చిన్న పుష్పమునైనా స్వీకరిస్తాడు. అభక్తుల నుండి అతడు ఎటువంటి కానుకలు కోరుకోడు. అతడు సమస్తము కలిగి ఉన్నవాడైనా కారణంగా ఎవ్వరి నుండి అతనికి ఏది అవసరం లేదు. అయినా ప్రేమానురాగ వినిమయంలో అతడు తన భక్తుడిచ్చే కానుకను స్వీకరిస్తాడు. కృష్ణ భక్తి భావనను వృద్ధి చేసుకోవడమే అత్యున్నత జీవన పూర్ణత్వము. కృష్ణుని దరిచేరడానికి భక్తి ఒకటే మార్గమని నొక్కి చెప్పడానికే ఈ శ్లోకంలో భక్తి అనే పదము 2 సార్లు పేర్కొనబడింది. బ్రాహ్మణుడు, పండితుడు, ధనవంతుడు లేదా గొప్ప తత్వవేత్త కావడం వంటి ఇతర ఏ స్థితి అయినా కృష్ణుని కానుకను స్వీకరించేటట్లు చేయలేదు. భక్తి అనే మూల నియమం లేకుండా ఏది కూడా ఎవరి నుండైనా దేనిని భగవంతుడు అంగీకరించేటట్లు చేయలేదు. భక్తి ఏనాడు తాత్కాలికమైనది కాదు. ఈ పద్ధతి శాశ్వతమైనది. ఇదే పరతత్వానికి చేసే ప్రత్యక్ష సేవా కార్యం. తానే ఏకైక భోక్తనని, ఆదిదేవుడనని, సమస్త యజ్ఞాహుతుల నిజమైన లక్ష్యాన్ని అని నిరూపించిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏ రకమైన కానుకలను తనకు అర్పించాలని కోరుకుంటాడో ఇక్కడ తెలియజేస్తున్నాడు. పవిత్రుడు కావడానికి భగవంతుడు దివ్యమైన ప్రేమయుత సేవ అనే జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి మనిషి భగవద్భక్తిలో నెలకొనగోరితే తన నుండి ఆ దేవదేవుడు ఏది కోరుకుంటాడో తప్పక తెలుసుకోవాలి. కృష్ణుని ప్రేమించేవాడు అతడు ఏది కోరుకుంటే దానినే అతనికి ఇస్తాడు. ఇష్టము కానివి, అడగనివి ఏవి ఇవ్వడు. కనుక మాంసము, చేపలు, గుడ్లు వంటివి కృష్ణునికి సమర్పించకూడదు. అటువంటి నైవేద్యాన్ని కోరుకుంటే అదే అతడు చెప్పి ఉండేవాడు. దానికి బదులు అతడు ఆకు, పండు, పూలు, నీళ్లు తనకు ఇవ్వమని స్పష్టంగా అడిగాడు. నేను దానిని స్వీకరిస్తాను అని ఆ నైవేద్యం గురించి అతడు చెప్పాడు. కనుక అతడు మాంసము, చేపలు, గుడ్లు స్వీకరించడని మనం తెలుసుకోవాలి. కాయగూరలు, ధాన్యము, పండ్లు, పాలు, నీళ్లు మానవులకు సరైన ఆహారము. వాటినే స్వయంగా శ్రీకృష్ణుడు కూడా నిర్దేశించాడు. మనుషులు తినే మిగతా అది ఏది కృష్ణునికి సమర్పించకూడదు. ఎందుకంటే దాన్ని అతడు స్వీకరించడు. అటువంటి ఆహారం సమర్పిస్తే మనము ప్రేమయుత భక్తి స్థాయిలో వ్యవహరించడం కాబోదు. ఇక్కడ ఇంతవరకు ఆపి ఇంకా మిగతాది మన తర్వాత చెప్తాం. ఎందుకంటే భాష్యం చాలా పెద్ద ఉంది కదా. ఇక్కడ నిత్య సుఖానికే శాశ్వత ఆనందమయ దావాన్ని పొందడానికి భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవలో నిలుపుకొని కృష్ణ భక్తి భావంలో ఉండడము ఒక బుద్ధిమంతుడైన వ్యక్తి అత్యంత ఆవశ్యకము అని చెప్పబడుతుంది. అంటే బుద్ధిమంతుడైన వ్యక్తి అంటే మనం చాలాసార్లు చెప్పుకుంటాము. మనకు పశువులకు ఆకలి అవుతుంది, మనకు ఆకలి అవుతుంది. పశువులకు నిద్ర వస్తుంది, మనకు నిద్ర వస్తుంది. పశువులకు ప్రాణభయం ఉంటుంది, మనకు ప్రాణభయం ఉంటుంది. పశువులకు దేహేంద్రియ తృప్తి ఉంటుంది, మనకు కూడా ఉంటది. మరి పశువులకు లేనిది మనకు ఉన్నది ఏమిటి అంటే ఆలోచించే జ్ఞానము, తెలివి. మరి ఈ ఆలోచించే జ్ఞానం ఇచ్చినప్పుడు భగవంతుడు ఇచ్చి మనకి ఏం చెప్తుంది? వేదం ద్వారా ఏం చెప్తున్నాడు భగవంతుడు? అతాదో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్తున్నాడు భగవంతుడు. అతాదో బ్రహ్మ జిజ్ఞాస అంటే ఇక తక్షణము ఈ మానవ జన్మ నువ్వు తీసుకున్నావు కాబట్టి తక్షణము నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించు అంటుంది వేద ప్రమాణం మనకు. మరి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించినట్టు మనం ఏం చేస్తున్నాము? భౌతిక జ్ఞానాన్ని మాత్రమే సంపాదించి బద్ధజీవులుగా ఉండి ఇంకా బంధాలకు బందీలుగా మారిపోతున్నాం. మనం మారిపోయి ఈ యొక్క జనన మరణ చక్ర పరిభ్రమంలో పడి కిందికి పైకి తిరుగుతున్నాం రంగుల రాట్నం లాగా. మరి దీని నుండి బయటపడాలంటే మనం ఏం చేయాలంటే విశుద్ధ భక్తులు కావడమే ఆవశ్యకతం అని చెప్పబడుతుంది ఇక్కడ. మరి ఈ సంబంధంలో అవసరమయ్యే ఇది ఏంటిది? ఏకైక యోగ్యత ఏంటిది? మనము విశుద్ధ భక్తుడు కావాలి. మరి విశుద్ధ భక్తుడు అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. శ్రీమద్ భాగవత ప్రమాణం చెప్పబడుతుంది. యశాస్త్రే భక్తిర్ భగవచ్చంకించన సర్వైర్ గుణై తత్ర సమాసతే సురాహ హరావ భక్తస్య కుతో మహాద్గుణా మనోరథేన సతి దావతో బహి అని చెప్పబడుతుంది. మనకు అంటే ఈ విధంగా మనం విశుద్ధ భక్తుడు కావాలంటే ఏమి తెలుసుకోవాలి, ఆ యొక్క విశుద్ధ భక్తుని లక్షణాలు ఏమిటి అనేది శాస్త్ర ప్రమాణాలు ఏం చెప్తున్నాయి అనేది మనం ప్రత్యేకంగా అంటే ఇక్కడ విశుద్ధ భక్తుని లక్షణాలు అంటే ప్రధానంగా కృష్ణునిపై ఏకైక శరణాగతి, అహంకార రాహిత్యం ఉండడము, సర్వ జీవులకు హితం చేయడము,
క్షమాశీలత కలిగి ఉండడము, సత్యవాది తత్వాన్ని కలిగి ఉండడము, శాంత స్వభావం వంటి గుణాలుగా ఇక్కడ చెప్పబడ్డవి. అంటే విశుద్ధ భక్తిని గురించి మనకు ఆచార్యులు గాని శాస్త్ర ప్రమాణాలు గాని 24 ముఖ్య గుణాలు కొన్ని సారాంశంగా 39 లక్షణాల రూపంలో కూడా వివరించడం జరిగింది అన్నట్టు. అంటే ఆ ముఖ్య లక్షణాలు ఏంటి? భగవంతుని పైనే పూర్తిగా ఆశ్రయించి ఉండడం, ఇంకా తాను గొప్పవాడినన్న గర్వం లేకపోవడం, ఇతరులకు హాని చేయకుండా అందరికీ మేలు చేయడం, క్షమాగుణం కలిగి ఉండడం, అవమానాన్ని సహనంతో భరించడం, సత్యమే జీవన ధ్యేయంగా ఉండడం, సమదృష్టి, మృదుత్వము, ఇంకా శాంతత కలిగి ఉండడం, మళ్ళీ గురువులు పెద్దలు దుఃఖితుల పట్ల వినయం వాత్సల్యం చూపించడం. అంటే శుద్ధ భక్తుడు అంటే బయట కనిపించే భక్తి మాత్రమే కాదు, అతని అంతరంగంలో భగవద్భావము, వినయము, ప్రేమ, ఇంకా సర్వహిత చింతన సహజంగా వెలుగుతాయన్నట్టు. భక్తి పెరిగిన కొద్దీ ఈ లక్షణాలు మరింతగా కనిపిస్తాయి ఆ యొక్క భక్తుడిలో. అంటే ఇక్కడ శ్రీమద్ భాగవతం ఆధారంగా ఈ యొక్క 26 లక్షణాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. ఏమిటి ఆ 26 లక్షణాలు అనే వాటిని మనం తెలుసుకుందాం. ఎందుకంటే విశుద్ధ భక్తుడు ఎట్లా ఉండాలి, కృష్ణుడికి తోటికి మనం కనెక్ట్ కావాలంటే ఈ సంబంధం మాత్రమే ఉండాలని చెప్పబడుతుంది ఇక్కడ. ఆ సంబంధం ఏమిటంటే విశుద్ధ భక్తుడు. అసలు విశుద్ధ భక్తుడు ఎవరు, అలాంటి లక్షణాలు ఏమిటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఈ యొక్క విశుద్ధ భక్తి యొక్క లక్షణాలను గురించి మనం తెలుసుకుందాం అన్నట్టు. అంటే ఇవన్నీ కూడా ఇక్కడ మనకు అకించన భక్తి ఉన్న చోట సర్వ దివ్య గుణాలు సహజంగా నిలుస్తాయని మనకు తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు నేను చెప్పాను కదా, శ్రీమద్ భాగవత శ్లోకం నుండి ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అంటే ఈ యొక్క 26 లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు విశుద్ధ భక్తుడు, ఇప్పుడు ఈ యొక్క పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయస్యతి తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మన అని ఈ శ్లోకంలో ఈ యొక్క ఇవన్నీ కూడా భగవంతుడికి నివేదిస్తే ఆయన స్వీకరిస్తాడు. మరి ఎలాంటి భావంతో ఉండాలి ఆ జీవుడు? విశుద్ధ భక్తి భావంతో ఉండాలి. ఆ విశుద్ధ భక్తి భావన లక్షణాలు ఏమిటో మనం తెలుసుకుందాం. మొదటి లక్షణం ఏంటిది? కృపాలు. కృపాలు అంటే ఏంటిది? అందరి పట్ల కరుణ కలిగిన వాడు అని అర్థం. విశుద్ధ భక్తుడి లక్షణాలు అంటే ఆ యొక్క లక్షణాలను మనం ఎట్లా పెంపొందించుకోవాలి, డే బై డే, సిస్టమ్ బై సిస్టమ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఇప్పుడు మీకు ఇందులోనే. రెండో లక్షణం ఏంటి? అకృత ద్రోహ అంటే ఎవరికి హాని చేయని వాడు. అంటే ఆ భక్తుడు తన మాటలతో, చేతులతో, మనస్సుతో ఎవరికి ద్రోహం చేయడు. భక్తిలో శత్రుత్వానికి స్థానం లేనే లేదు. అసలు శత్రుత్వానికి స్థానం ఉండదు భక్తిలో. నెక్స్ట్ మూడవ లక్షణం ఏంటి? సత్యసార. సత్యసార అంటే సత్యమే సారమైన వాడు అని అర్థం. అంటే ఆ భక్తుని జీవితము సత్యనిష్టపై నిలబడుతుంది. కేవలం మాటల్లో కాదు, అంతరంగంలో కూడా నిజాయితీ ఉంటుంది అన్నట్టు ఆ భక్తుడికి. ఇది సత్యసార. మరి నాలుగవ లక్షణం ఏంటి? సమ అంటే సమదృష్టి కలవాడు. అందరినీ సమానంగా చూస్తాడు. జాతి, ధనం, స్థానం వల్ల వివక్ష చూపడు. ఇది. నెక్స్ట్ ఐదవ లక్షణం ఏంటిది? నిర్దోష. నిర్దోష అంటే ఏంటి? దోషాలను వెతకని దోషరహిత జీవనం. ఇతరుల లోపాలను ఎత్తి చూపడం కన్నా మన స్వీయ శుద్ధిపై దృష్టి పెడతాడు అన్నట్టు ఆ సాధకుడు. అంటే ఎదుటి వ్యక్తిలో లోపాలను ఏలిపెట్టి చూపించద్దు, 3 ఏళ్ళు మన వైపే చూపిస్తే అని చెప్తారు. అప్పుడు సాధకుడు ఏం చేస్తాడు? మన శుద్ధి, మన పవిత్రత ఎంత ఉన్నది అనే దానిపైన దృష్టి పెడతాడు అన్నట్టు. ఎదుటి వ్యక్తిలో లోపాలు చూస్తాం, మనం భక్తిలో ఎదగలేము అసలే. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వ్యక్తిలో మేబీ లోపాలు ఉండని కాక అది ఎవరు చూడాలి? గురువు చూడాలి, మనం కాదు చూడాల్సింది. మన పక్క డివోటి లోపాలను మనం ఎదుగుతే అదే మనలో అతిపెద్ద లోపమై ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఆ సమయం, ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ సాధకుడికి ఆ శిక్షణ ఇచ్చే గురువు పర్యవేక్షణలో ఏమి లోపాలు ఉన్నాయని చెప్పి అతనే చూసి సరిదిద్దుతాడు. అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. అలాగే ఆరవ లక్షణం ఏమైంది? వదన్య. వదాన్య అంటే ఉదార హృదయుడు. అంటే తనకున్న దానిని భగవత్ సేవలో జీవుల మేలు కోసము ఉదారంగా వినియోగిస్తాడు, తనకు ఎంత ఉంటే అంతలో.
నెక్స్ట్ 7వ లక్షణం ఏమైంది? మృదు. మృదు అంటే ఏంటిది? మృదు స్వభావి, కఠినత లేని వినయంతో కూడిన ప్రవర్తన ఆ యొక్క భక్తుడి సహజ లక్షణం అనేది అర్థం చేసుకోవాలి మనం. అలాగే 8వ లక్షణము శుచి. శుచి అంటే శుద్ధుడు, అంటే బయట శుచిత్వం మాత్రమే కాదు, అంతరంగ శుద్ధి కూడా కలిగి ఉంటాడు ఆ భక్తుడు అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ 9వ లక్షణం ఏంటిది? అకించన. అకించన అంటే సొంతంగా అంటి పెట్టుకునే వస్తు సంపత్తి లేనివాడు, అంటే తనకంటూ ఎలాంటి సంపత్తి అంటి పెట్టుకొని ఉండడు, అసలు తనకంటూ ఏమీ లేదు. భగవంతుని చింతన, భగవంతుని సేవ, భగవంతుని ఆనందంగా ఎలా ఉంచాలి భగవంతుని అని ఆలోచించే స్థితిలోనే ఉంటాడు. ఇది అకించన స్థితి అంటారు. అలాగే 10వ లక్షణం ఏమైంది? సర్వోపకార. సర్వోపకార కంటే అందరి మేలు కోసమే పనిచేయవాడు. అతని సేవ ఒక వర్గానికే కాదు, సమస్త జీవుల శ్రేయస్సే లక్ష్యమై ఉంటది అన్నట్టు. అలాగే 11వ లక్షణము శాంత లక్షణం. మనశ్శాంతి కలవాడు. లోభము, కోపము, ఆందోళనల కంటే భగవత్ విశ్రాంతి అతనిలో స్థిరపడుతుంది. ఇది శాంత స్థితి అన్నట్టు. 12వ లక్షణం ఏమైంది? కృష్ణైక శరణ, అంటే కృష్ణునికే సంపూర్ణంగా శరణాగతుడు. ఇతర ఆశ్రయాలను వదిలి కృష్ణుడిని మాత్రమే పరమాశ్రయంగా అంగీకరిస్తాడు ఆ భక్తుడు. 13వ లక్షణము అకామ. భౌతిక కోరికలు లేనివాడు, ఫలాపేక్ష తక్కువగా ఉండి భగవత్ ఆనందమే కోరుకుంటాడు అన్నట్టు. 14వ లక్షణము అనీహ, అంటే ప్రాపంచిక ప్రయత్నాల పట్ల ఆసక్తి లేనివాడు, ఫలసిద్ధి కోసం అతిగా పరుగులు తీయడు, కర్తవ్యాన్ని భక్తిగా చేస్తాడు అన్నట్టుగా. అలాగే 15వ లక్షణము స్థిర. స్థిర అంటే భక్తిలో స్థిరుడైన వాడు, అనుకూల ప్రతికూల పరిస్థితుల్లోనూ సాధనలో నిలకడగా ఉంటాడు. అలాగే 16వ లక్షణం వచ్చి విజిత షడ్గుణ. విజిత షడ్గుణ అంటే 6 అంతర్శత్రువులను జయించిన వాడు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను నియంత్రించిన వాడు అని అర్థం. అలాగే 17వ లక్షణము మిత బుక్కు. అంటే మిత బుక్కు అంటే పరిమితంగా భుజించువాడు, ఆవశ్యకతకు మించి తినడు, ఇంద్రియాల దాస్యాన్ని తగ్గిస్తాడు. 18వ లక్షణము అప్రమత్త, అంటే మాయలో పడని జాగ్రత్త కలవాడు, ఆధ్యాత్మిక స్మృతిని కోల్పోకుండా అలక్ష్యం చేయడు. 19వ లక్షణము కృష్ణ. 19వ లక్షణము మానద. అందరికీ గౌరవం ఇచ్చేవాడు, తనకంటే ఇతరులలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించి గౌరవిస్తాడు. 20వ లక్షణము అమాని. తన కోసం గౌరవం నశించని వాడు, తానే గొప్పవాడుననే భావం లేక ఆడంబరాన్ని వదిలేస్తాడు. 21 లక్షణము గంభీర. లోతైన స్థిరమైన స్వభావం కలవాడు, అతని మాటలు, ఆలోచనలు తేలికపాటివి కాదు, అంతర్లీన తాత్వికత కలిగి ఉంటాయి. అలాగే 22వ లక్షణము కరుణ. అంటే దయాశీలుడు, దుఃఖితుల పట్ల సహానుభూతి, అలాగే వారికి ఉపకారం చేయాలనే భావం కలిగి ఉంటాడు. 23వ లక్షణము మైత్ర. స్నేహభావం కలవాడు, సర్వజీవుల పట్ల శత్రుత్వం కాక మిత్రుత్వ భావం పెంచుకుంటాడు. 24వ లక్షణము కవి. ఆధ్యాత్మికంగా దృష్టి గల, హృదయ స్పర్శిగా మాట్లాడగలవాడు. ఇవి కేవలము తత్వం కాదు, భగవత్ తత్వాన్ని సున్నితంగా గ్రహించి వ్యక్తం చేయగల నైపుణ్యం అంటారు దీన్ని. అలాగే 25వ లక్షణము దక్ష. కార్యదక్షుడు, సేవా కార్యాలలో చురుకుగా, సమయోచితంగా, సమర్థంగా ఉండేవాడు. 26వ లక్షణము మౌని. అనవసర వాక్యాల నుండి దూరంగా ఉండేవాడు. నీచమైన ప్రలాపము, వృధా మాటలను తగ్గించి అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతాడు. అంటే ఇవి 26 లక్షణాలు.
అంటే ఈ 26 లక్షణాలు బయట నుండి అంటించిన అలంకారాలు కావివి. అకించన భక్తి ఉన్నప్పుడు స్వయంగా వెలువడే స్వభావాలు ఇవన్నీ. అందుకనే మనకు భాగవత సాంప్రదాయము భక్తిని మొదట ఉంచి గుణాలను దాని ఫలంగా చూపుతుంది. మరి గుణాలు దాని ఫలాలు రావాలంటే ఫస్ట్ భక్తి ఉండాలి. భక్తి ఉండాలంటే ఈ యొక్క లక్షణాలను పెంపొందించుకోవాలి. ఇవి ఎట్లా పెంపొందించుకోవాలి? మరి ఇవి కూడా కావాలి కదా. అంటే ఈ లక్షణాలు మనం పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? ఇవన్నీ అంతరంగ శుద్ధి. ఇవి గుర్తుపెట్టుకోవాలంటే ఇవి మనం గుర్తుపెట్టుకోవాలంటే ఏ విధానం గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ మొదటిది అంతరంగ శుద్ధి, రెండవది వ్యవహార శుద్ధి, మూడవది భక్తి నిష్ట. అంతరంగ శుద్ధి అంటే ఏంటిది? సత్యం, శౌచం, శాంతి, స్థిరత్వం. వ్యవహార శుద్ధి అంటే దయ, మృదుత్వం, మైత్రి, గౌరవం. మరి భక్తి నిష్ట అంటే శరణాగతి, ఆకాంక్షరాహిత్యం, అప్రమత్తత. అంటే మరి 26 గుణాలు అలవర్చుకోవడం ఎలా? అసలు ఫస్ట్ ఇవన్నీ తెలుసుకున్నాం. విశుద్ధ భక్తుడు కావడమే ఈ సంబంధంలో అవసరమే ఏకైక యోగ్యత అని చెప్పబడింది ఇక్కడ. మరి ఈ విశుద్ధ భక్తుడి లక్షణాలు ఏంటో మనం ఇప్పుడు చెప్పుకున్నాం, ఈ యొక్క 26 లక్షణాలు. మరి 26 గుణాలు అలవర్చుకోవడం ఎలా? అసలు ఫస్ట్ ఎట్లా సాధ్యమైంది? అసలు మనకి ఇవి అలవర్చుకోవడం సాధ్యమే, కానీ ఇవి ఒక్క రోజులో రావు. భక్తి, స్వీయ పరిశీలన, నియమితమైన సాధన, మంచి సహవాసం, ఇలాంటివన్నీ ఉంటేనే వీటి ద్వారా ఇవి క్రమంగా పెరుగుతాయి. అందుకనే భక్తుల సాంగత్యాన్ని మనం ఎప్పుడు కలిగి ఉన్నప్పుడు మనం విశుద్ధ భక్తులుగా తయారవుతాం. ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తి కుడివైపున ఒక 10 మంది దొంగలు ఉన్నారనుకోండి, ఎడమ వైపున 10 మంది దివ్యమైన మహాత్ముల గుణాలు కలిగిన అనుకోండి. ఈ యొక్క సాధారణ వ్యక్తి ఈ కుడివైపున ఉన్న 10 మంది దొంగలతో ఒక 6 నెలలు సావాసం చేస్తే ఏమవుతాడు? ఆటోమేటిక్ గా వీడు కూడా దొంగే అయిపోతాడు, ఎందుకంటే సావాస దోషం. ఇదే వ్యక్తి ఎడమ వైపునున్న మహాత్ములతో సాంగత్యం చేస్తే భక్తులతో ఏమవుతాడు? ఇతడు కూడా మహాత్ముడు, భక్తుడు అయిపోతాడు అన్నట్టు. అంటే మనం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు వర్షం నీరు మురికి కాలువలో పడ్డప్పుడు మురికి నీరు అయిపోతుంది. అదే వర్షం నీరు ఆల్చిప్పలో పడ్డప్పుడు ముత్యం అవుతుంది. మనం ఎక్కడ ఉండాలి, మనం ఎవరితో ఉండాలి అనే దాన్ని బట్టే మన స్థితి మనకు విశదీకృతం అవుతుంది. అంటే మనం భక్తులుగా ఎదగాలంటే భక్తుల సాంగత్యంలో ఉండాలి, భక్తుల పర్యవేక్షణలో ఉండాలి, భక్తుల దిశా నిర్దేశంలో మన సాధన ఉండాలి. ఇవన్నీ మనకు కరెక్ట్ గా ఉన్నప్పుడే మనం ఆ విధంగా ఎదుగుతాం. మనం ఆర్టిఫిషియల్ గా ఉండేసి నేను చేయాలి, కృత్రిమంగా ఉండి నేను భక్తుని కావాలంటే మనం కాలేము. మరి దీన్ని ఎట్లా సాధనలోకి తీసుకొచ్చుకోవాలి అన్నప్పుడు ఇవి అలవర్చుకోవడం ఎలా అనేది మనం అర్థం చేసుకున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ భాగవత భక్తి భావంలో ముఖ్యంగా అకించన భక్తి పెరిగితే ఈ గుణాలు సహజంగా వికసిస్తాయని అర్థం చేసుకోవాలి మనం. అకించన భక్తి అంటే ఏంటిది? ఏది కూడా మనకు అంటి పెట్టుకొని ఉండే స్థితిలో ఉండకూడదు మనం. అంటే స్థిరమైన సంపద, ఇప్పుడు మనం అనుకుంటాం గృహస్థులం కదా, నాకు ఆస్తులు, పాస్తులు, సంపదలు ఇవన్నీ పెరిగి ఉండాలి బాగా, మళ్ళీ నాకు మోక్షం కూడా రావాలి అని అనుకుంటాం మనం. ఇక్కడ అట్లా రావు. భగవంతుడు కొన్ని తీసేస్తేనే కొన్ని ఇస్తాడు. అంటే అల్పమైనవి మన నుండి దూరం చేసి, అల్పమైనంటే ఈ దేహం కూడా శాశ్వతం కాదు మనకు, దీని సమయం వచ్చినప్పుడు ఇది కూడా ఎగిరిపోతుంది. అందుకనే ఈ దేహం ద్వారా సంపాదించింది ఏది శాశ్వతం కాదు. ఒక భక్తి, దివ్యమైన భగవంతుని జ్ఞానము, ఇవి తప్ప ఇంకేది శాశ్వతం కాదు మనకు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈ దేహాన్ని కాపాడుకోవాలని చెప్తుంది శాస్త్రం. ఎందుకు కాపాడుకోవాలి అని చెప్తుంది? ఎందుకంటే ఈ దేహం ఉంటేనే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ఈ దేహం ఉంటేనే మనం ఏదైనా చేయగలం, ఏ ధర్మాన్నైనా ఆచరించగలం. ఈ దేహాన్ని కాపాడుకోవడం ఎందుకంటే మనం ధర్మాలను ఆచరించడం కోసం ఈ దేహాన్ని కాపాడుకోవాలి. అందుకనే మనం ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలనేది అర్థం చేసుకోవాలి మనం. అంటే ఈ విషయాలు మనం ఎట్లా అలవర్చుకోవాలి మరంటే, రోజువారి సాధనలో ఒక విశుద్ధ భక్తులుగా మనం కావాలంటే రోజువారి సాధనలో ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు నామస్మరణం, భగవంతుని దివ్యమైన శ్లోక పఠనం చేసుకోవడము, నామజప ధ్యానం చేసుకోవడము, భగవంతుని యొక్క ప్రార్థన చేసుకోవడం వంటి ఇలాంటి నిత్య సాధన గుణాలను లోపలికి తీసుకొస్తాయి అన్నట్టు ఇదంతా కూడా.
అంటే నెక్స్ట్ మంచి సహవాసం. మంచి సహవాసం అంటే సత్సంగం వల్ల దయ, వినయం, సత్యం, శాంతి ఇట్లాంటి గుణాలు బలపడతాయి అన్నట్టు మనకు. అంటే ఫస్ట్ రోజువారు సాధన ఎలా చేయాలో నేర్చుకోవాలి, ఆ తర్వాత మంచి సహవాసం ఎలా ఉండాలో తెలుసుకోవాలి, ఆ తర్వాత ఆత్మ పరిశీలన. మనకు రోజు చివరన అంటే మనం ప్రతిరోజు చివరన అంటే పడుకోవడానికి ఒక 5 నిమిషాల ముందుగా ఈ రోజు నేను ఎవరికైనా హాని చేశానా, నిజం చెప్పానా, గౌరవం ఇచ్చానా అని పరిశీలించుకోవాలి ఎవరికి వాళ్ళు. ఇది ఆత్మ పరిశీలన అంటారు. అట్లాగే చిన్న లక్ష్యాలు అంటే ఈ 26 గుణాలన్నీ ఒక్కసారిగా కాదు, ప్రతి వారం 1-2 గుణాలపై మనం పనిచేయాలన్నట్టుగా. ఇట్లా చేస్తే మనం వీటిని పుణికిపుచ్చుకోవచ్చు ఈ యొక్క లక్షణాలన్నీ కూడా. అంటే భక్తిని కేంద్రంగా ఉంచడం ఇది చేయాలి ఫస్ట్ మనం. అంటే నేను ఈ గుణాన్ని భగవంతుని సంతోషం కోసం పెంచుకుంటున్నాను. ఈ 24 లక్షణాలు ఏవైతే ఉన్నాయో మనం భక్తిని కేంద్రంగా చేసుకొని మన భావన ఎలా ఉండాలని చెప్పబడుతుంది మనకు. నేను ఈ గుణాన్ని భగవంతునికి సంతోషం కోసం పెంచుకుంటున్నాను, ఈ దివ్యమైన 26 గుణాలను. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి, లేకపోతే వారానికి 1 నుండి 2 వరకు ఇట్లా అనే ఈ భావంతో ఉండాలి మనం. అప్పుడు గుణాలు కృత్రిమంగా కాక సహజంగా వస్తాయి మనకు. అంటే ఒక గుణాలను మనం దివ్య గుణాలను పెంపొందించుకోవాలంటే ఈ విధానాలు ఎలా అలవర్చుకోవాలో మనకు అర్థమవుతుంది. మరి 26 గుణాల మూలాధారం అంటే ఇవి ఈ దైవీ గుణాలకు 3 మూల స్తంభాలు ముఖ్యమైనవి అన్నట్టు. అభయం అంటే భయరాహిత్యం, సత్వశుద్ధి అంటే మనశ్శుద్ధి, జ్ఞానయోగ స్థిరత్వం అంటే ఇవి పటిష్టమైతే మిగతా గుణాలు పెరగడానికి మనకు మార్గం సుగమం అవుతుంది. అంటే ఒక్కొక్క గుణాన్ని పెంచే చిన్న ప్రాక్టీస్ ఎట్లా చేసుకోవచ్చు మనం అంటే దయ. రోజుకు కనీసం ఒకరికి ఉపకారం చేయాలి మనం, ఇది దయ. మరి సత్యం, అతిశయోక్తి లేకుండా మాట్లాడాలి మనం, సత్యం మాట్లాడాలి. అలాగే వినయం, ప్రశంస వచ్చినా అంతర్గతంగా భగవంతుడికి అర్పించాలి. మనకు ఎలాంటి ప్రశంస వచ్చినా కూడా అంటే మనం ఏం చేస్తాం, మనకి ఏమైనా ప్రశంస వస్తే ఇదంతా గురు కృప, గురుకృష్ణుల కృప. ఈ యొక్క ఆల్ గ్లోరీస్ గోస్ టు ద శ్రీల ప్రపాద్ అని చెప్పుకుంటాం, ఆల్ గ్లోరీస్ గోస్ టు ద శ్రీల గురు మహారాజ్ అని చెప్పుకుంటాం మనం. ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళకే చెందుతాయి ఆ యొక్క ఏవి ప్రశంసలన్నీ కూడా. నెక్స్ట్ మితాహారం, తినేటప్పుడు నిండుగా కాకుండా అవసరానికి తగినంతగా మనం భుజించడం. ఆ తర్వాత అప్రమత్తత, అనవసరమైన మాటలు, అనవసరమైన వినోదాలు తగ్గించుకోవడం. అంటే ఇక్కడ ముఖ్యమైన సూత్రం ఏంటి, గుణాల పెంపు అంటే బాహ్య నటన కాదు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి పాయింట్. ఇక్కడ గుణాల పెంపు అంటే బాహ్య నటన కాదు, అంతరంగ మార్పు. అందుకే మనకు భక్తి పెరిగితే గుణాలు వస్తాయి అని భాగవత పరంపర చెప్తుంది మనకు. గుణాలు నటించి భక్తి తెచ్చుకోవాలి అనడం కాదు ఇక్కడ. నేను భక్తునిగా ఉన్నట్టుగా నటించి ఆ గుణాలను నటించి భక్తి తెచ్చుకోవాలి అనడం కాదు ఇక్కడ. భక్తి పెరిగితేనే గుణాలు వస్తాయి అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే మనం ఈ విషయాన్ని రోజువారి ప్రణాళికగా ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ఉదయం లేచిన వెంటనే ఒక 5 నిమిషాలు భగవన్నామ స్మరణ చేయడము, ఈ రోజు పాటించాల్సిన 3 ముఖ్య పనులు మనం ఒక పేపర్ మీద రాసుకోవడం, ఈ రోజు నేను ఎవరిని బాధ పెట్టకూడదు అని సంకల్పం తీసుకోవడము, ఒక 10 నుండి 15 నిమిషాల వరకు శ్లోకము, భాగవత శ్లోకార్థము, లేకపోతే గురువు యొక్క స్పీచెస్ శ్రవణం చేయడము, ఇలా మనం ఉదయం పూట చేసుకోవచ్చు. మరి పగలు ఏం చేసుకోవచ్చు, ఎట్లా చేసుకోవాలి అంటే ఒక సిస్టాన్ని మనం రోజువారి సాధన ప్రణాళిక విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అతి సులువుగా మాకు అర్థమయ్యే విధంగా. మరి పగలు సమయంలో మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి. అంటే సత్యం, మృదుత్వం, అవసరమైన మాట మాత్రమే మాట్లాడాలి మనం. నెక్స్ట్ ఎవరికైనా సహాయం చేసే ఒక చిన్న పని చేయాలి మనం. ఆ తర్వాత ఆహారం మితంగా స్వీకరించడం, అతిగా తినకుండా తృప్తితో మనం భుజించడం. అంటే పని మధ్యలో ఒక 60-90 నిమిషాలకు ఒకసారి చిన్న విరామం తీసుకోవడం. అంటే మన జీవన శైలి ఎట్లా ఉండాలనేది నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. నేను ఈవినింగ్ సమయంలో ఒక 15 నిమిషాలు నామజపం, నామధ్యానం
లేదా భక్తి గీతం శ్రవణం చేయడము, ఆ తర్వాత కుటుంబ సభ్యుల పట్ల వినయం, గౌరవం, మృదుత్వం ప్రదర్శించడము, అలాగే ఈ రోజు ఎవరి మనస్సునైనా నొప్పించానా అని సమీక్షించుకోవడం మనము. నెక్స్ట్ రేపు మెరుగుపరచాల్సిన ఒక గుణాన్ని మాత్రమే ఎంచుకోవడం ఈ 26 గుణాలలో. అలాగే రాత్రి సమయం నిద్రకు ముందు 5 నిమిషాలు రోజు సమీక్ష చేసుకోవడం. నేను దయ చూపానా, లేకపోతే సత్యంగా ఉన్నానా, అహంకారం తగ్గిందా, భగవంతుని స్మరణతో ఈ రోజు ముగించానా, రేపటి పని జాబితా ముందే సిద్ధం చేసుకోవాలి. అంటే భక్తి పెరిగితే గుణాలు పెరుగుతాయి అనే భావంతో మనం నిద్రించాలి అప్పుడు. నెక్స్ట్ వీక్లీ గోల్, వారపు లక్ష్యం. ప్రతి వారం 1 లేదా 2 గుణాలపై మాత్రమే మనం దృష్టి పెట్టాలి ఈ 26 గుణాలలో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వారం దయ మరియు సత్యం, ఇంకో వారం వినయం మరియు మితాహారం, ఇట్లా ఈ 26 గుణాలలో. ఇలా చేస్తే గుణాలు కృత్రిమంగా కాకుండా సహజంగా నిలుస్తాయి అన్నట్టు మనకు. అంటే సులభ నియమం ఏంటి మరి ఇక్కడ? ఇది చేయాలంటే చూడాలి, ఇతరులలో ఏం చూడాలి? మంచి చూడాలి, మాట్లాడాలి, నిజం, మృదువు అవసరం ఈ మాట్లాడడంలో. చేయాలి, ఏం చేయాలి? చిన్న సేవ, తక్కువ కోరిక, ఎక్కువ స్మరణ. ఇలా కొనసాగితే మనకు ఈ 26 గుణాలు క్రమంగా జీవితంలో నిలుస్తాయి. ఇలా మనము చేసుకుంటూ వెళ్తే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్తాము అనేది అర్థం చేసుకోవచ్చు. మరి అభక్తుడి లక్షణాలు ఎట్లా ఉంటాయి? విశుద్ధ భక్తుడి లక్షణాలు ఏమో చెప్పుకున్నాం కదా. మరి అభక్తుడి లక్షణాలు ఎట్లుంటాయి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అభక్తుడి లక్షణాలు ఎట్లుంటాయంటే భగవంతునిపై నిజమైన శ్రద్ధ గాని, శరణాగతి గాని, ప్రేమ లేకుండా కేవలం బాహ్య ఆచారాలకు పరిమితమై ఉండే వ్యక్తిలో కనిపించే స్వభావాలు ఇవన్నీ. మనకు ఇదే విషయాన్ని భగవద్గీతలో చెప్పబడింది అన్నట్టు. భక్తుని గుణాలకు విరుద్ధమైన లక్షణాలను మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. అంటే అవి ఇతర ప్రాణులపై ద్వేషం, అసూయ కలిగి ఉండడం, అహంకారం, మమకారం ఎక్కువగా ఉండడం, నేనే చేశాను, ఇది నాదే, ఇది నా వల్లనే అయింది అని భావించడం. ఇవి అభక్తుల లక్షణాలు. సుఖంలో పొంగిపోవడం, దుఃఖంలో కృంగిపోవడం, సమత్వం లేకపోవడం, కోపము, ప్రతీకారము, కఠినమైన మాటలు కలిగి ఉండడం, ఇతరుల పైన నింద, అవమానం, లేకపోతే ప్రశంసలకు అతిగా స్పందించడం. చాలా గ్రేట్, నన్ను ఎంతో మంది ప్రశంసిస్తాను చూడండి అని. అంతులేని కోరికలు, లోభము, ఇంద్రియాసక్తి కలిగి ఉండడం, మన మనస్సు ఇంద్రియాలను అదుపులో ఉంచుకోలేకపోవడం, కపటము, మోసము, దురాశ, స్వార్థంతో ప్రవర్తించడము, మన కర్మల ఫలితాల పట్ల అధిక ఆసక్తి చూపడం అన్నట్టు. భగవంతునిపై విశ్వాసం లేకపోవడం, లేక కష్టకాలంలో మాత్రమే దేవుణ్ణి ఆశ్రయించడం. బాహ్యంగా పూజలు, వేషధారణలు చేసినా హృదయంలో దయా, క్షమ, వినయం లేకపోవడం. శాస్త్రము, సద్గురువు, సత్సంగం, సత్పురుషుల పట్ల గౌరవం లేకపోవడం. ఇవన్నీ కూడా అభక్తుని లక్షణాలుగా మనకు చెప్పబడ్డాయి అన్నట్టు. అంటే అభక్తుల లక్షణాలు అంటే అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. అంటే ఎవరి పట్ల ద్వేషం లేకుండా అందరితో మైత్రి, కరుణ కలిగి ఉండడాన్ని మొదట పేర్కొంటాడు భగవంతుడు. అందువల్ల వీటికి విరుద్ధమైన ద్వేషము, క్రూరత్వం, అహంకారం, అసహనం ఈ మొదలైనవన్నీ కూడా అభక్తుల ప్రధాన లక్షణాలుగా అర్థం చేసుకోవచ్చు. అయితే అభక్తుడు అనేది శాశ్వతమైన ముద్ర కాదు. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అర్థం చేసుకోవాలి. అభక్తుడు అనేది శాశ్వతమైన ముద్ర కానే కాదు. ఈ దోషాలను గుర్తించి నామస్మరణ, సత్సంగము, స్వాధ్యాయము, సేవ, నిష్కామకర్మ, గురువు పట్ల శ్రద్ధ, వీటి ద్వారా భక్తి మార్గంలో అభివృద్ధి చెందవచ్చు. ఈ అభక్త స్థితి నుండి విశుద్ధ భక్త స్థితికి జీవుడు మారిపోవచ్చు. ఇవి మనం అర్థం చేసుకోవాలి. అంటే మరి భక్తి యోగంలో భగవంతుడికి ఇష్టమైన భక్తుని గుణాలు ఏమిటి? మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. భగవంతుడికి ఇష్టమైన గుణాలు ఏమిటి అంటే శాస్త్రంలో భగవంతుడు చెప్తున్నాడు మనకు. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహాకార తమ దుఃఖ సుఖ సంక్షమి అని చెప్తున్నాడు. సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ.
మై అర్పిత మనోబుద్ధిర్యో మద్భక్త సమే ప్రియ అని చెప్తున్నాడు. సకల జీవుల పట్ల కనికరం కలిగిన మిత్రుడే కాని ద్వేషి కానివాడు, తనను యజమానిగా తలచినవాడు, విద్యాహంకారము లేనివాడు, సుఖ దుఃఖాలు రెండింటిలో కూడా సమానంగా ఉండేవాడు, ఓర్పు కలవాడు, సర్వదా సంతుష్టుడు, ఆత్మనిగ్రహం కలవాడు, దృఢ నిశ్చయంతో భక్తియుత సేవలో నెలకొన్నవాడు. అంటే అలాంటి భక్తుడు ఆయన మనస్సును బుద్ధిని నా పైననే స్థిరపరిచినవాడు. ఆయన నా భక్తుడు, నాకు అత్యంత ప్రియమైన వాడు అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే ఇంకా చెప్తున్నాడు, ఇంకా ఎలాంటి వాళ్ళు ప్రియమైన వాళ్ళని చెప్తున్నాడు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చేయ హర్ష మర్ష భయోద్వేగైర్ముక్తో యహ సచ మే ప్రియ అని చెప్తున్నాడు భగవంతుడు. ఏ ఒక్కరికి కష్టాన్ని కలిగించని వాడు, ఎవరిచే కలత చెందని వాడు, సుఖ దుఃఖాలలో భయాందోళనలో సమభావంతో ఉండేవాడు నాకు అత్యంత ప్రియమైన వాడు అని చెప్తున్నాడు భగవంతుడు. ఇంకా ఎలాంటి వాళ్ళు ప్రియమైన వాళ్ళంట భగవంతుడికి? అనపేక్ష శుచి రక్ష ఉదాసీనో గతవద్య సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ అంటున్నాడు భగవంతుడు. సాధారణ కార్యకలాపాలను ఆశ్రయించని వాడు, పవిత్రుడు, దక్షత కలిగిన వాడు, ఉదాసీనుడు, సమస్త క్లేశాల నుండి విముక్తుడు, ఏవో ఫలితాల కొరకు శ్రమింపబడని వాడు, అలాంటి అయిన నా భక్తుడు నాకు అత్యంత ప్రియమైన వాడు అని చెప్తున్నాడు. ఇంకా ఇంకా చెప్తున్నాడు. అంటే మనలో ఆ క్వాలిటీని పెంపొందించుకోవడం కోసం ఎక్కువ గుణాలను చెప్తున్నాడు భగవంతుడు. యోన హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ అంటున్నాడు భగవంతుడు. అంటే ఆనందము గాని దుఃఖము గాని లేనివాడు, శోకము గాని కోరికలు కానీ లేనివాడు, శుభము అశుభము రెండింటిని విడిచిపెట్టినవాడు అయినటువంటి అలాంటి నా భక్తుడు నాకు అత్యంత ప్రియమైన వాడు అని చెప్తున్నాడు. అంటే అలా చెప్తూ ఇంకా ఎలాంటి వాడు, ఇంకా ఎలాంటి వాడు నాకు ప్రియమైన వాడు అంటున్నాడు భగవంతుడు. సమః శత్రువు సమిత్రే చ సదా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జిత తుల్యా నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిర్భక్తి మాన్నే ప్రియో నరహ అని చెప్తున్నాడు భగవంతుడు. శత్రుమిత్రుల పట్ల సమానంగా ఉండేవాడు, మానవమానాలలో, శీతోష్ణాలలో, సుఖ దుఃఖాలలో, నిందాస్తుతులలో సమచిత్తం కలిగిన వాడు, దుష్ట సాంగత్యం నుండి సర్వదా దూరంగా ఉండేవాడు, ఎల్లప్పుడూ మౌనంగా ఉండేవాడు, దేనితోనైనా సంతృష్టి చెందేవాడు, నివాసం ఏదైనా పట్టించుకోనివాడు, జ్ఞానంలో స్థిరుడు, భక్తియుత సేవలో నెలకొన్నవాడైనా మనుజుడు నాకు అత్యంత ప్రియమైన వాడు అని చెప్తున్నాడు. అంటే భక్తి యోగం అనే ఈ మార్గంను అనుసరించే వాళ్ళు నన్నే పరమగమ్యంగా చేసుకొని శ్రద్ధతో పూర్తిగా దీనిలో నెలకొనేవారు నాకు అత్యంత ప్రియమైన వారు అని చెప్తున్నాడు భగవంతుడు. ఏతు ధర్మామృతమిదం యథోక్తం పరిపాసతే శ్రద్ధదాన మత్పరమా భక్తాస్తే అతీవ మే ప్రియా అంటున్నాడు భగవంతుడు. అంటే ఒక భక్తుడు కావాలంటే ఎన్ని రకాల క్వాలిటీస్ పెంపొందించుకోవచ్చు మనము. ఆ పెంపొందించుకోవడానికి ఉన్న వివరాలు, మార్గాలు ఏమిటి, ఎలా వాటి నుండి చెడు అలవాటు నుండి ఎలా బయటికి రావాలి, ఇవన్నీ కూడా మనకు ఎంతో అరటి పండు వరిచి నోట్లో పెట్టినట్టుగా మనకు శాస్త్రాలు అందిస్తున్నాయి. అలా అందించినప్పుడు మనం అందుకోలేకపోతే మనంత దురదృష్టవంతుడు ఇంకా ఈ లోకంలో ఎవ్వరు ఉండరు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఈ యొక్క శ్లోక సారాంశంగా ఉన్నది. ఇంకా మధ్యలో ఎక్కడి వరకు ఆపాము, భక్తి స్థాయిలో వ్యవహరించడం కాబోదు అనే కాడికి ఆపాము. ఆ తర్వాత ప్రపాద వారి భాష్యాన్ని మళ్ళీ చదువుతున్నాను. కేవలము యజ్ఞశేషమే పవిత్రమైనదని, జీవితంలో పురోగమించి భవబంధాల నుండి విముక్తి పొందగోరే వారికి అదే తినడానికి యోగ్యమైనదని 3వ అధ్యాయంలోని 13వ శ్లోకంలో శ్రీకృష్ణుడు వివరించాడు. 3వ అధ్యాయంలో 13వ శ్లోకం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? యజ్ఞశిష్టాస్తునః సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తగ్వం పాపాయే అచంత్యాత్మ కారణాత్ అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మొట్టమొదట యజ్ఞానికి సమర్పించిన ఆహారంను తినే ఆహారంగా భగవద్భక్తులు అన్ని రకాలైన పాపాల నుండి విడిపడతారు.
స్వీయంద్రియ భోగం కొరకు ఆహారము తయారు చేసుకునే ఇతరులు కేవలం పాపమునే తింటారు అని చెప్పబడుతుంది. అంటే ఇక్కడ ప్రేమాంజన చురిత భక్తి విలోచనేనా సంతః తదైవ హృదయేషు విలోకయంతి గోవిందమాది పురుషం తమహం భజామి అని మనకు చెప్పబడుతుంది. అంటే భగవద్భక్తులు అంటే కృష్ణ భక్తి భావంలో ఉన్న మనుషులు సంతులు అని పిలువబడతారు. అర్థమైందా? అంటే దేవదేవుడైన గోవిందంతో సమస్త సుఖాలను ఇచ్చేటోడు, ముక్తినిచ్చేవాడు, సర్వాకర్షకుడు అయినటువంటి ఆ భగవంతుడితోటి ప్రేమతో గట్టిగా ముడిపడ్డ వారై ఉంటారు ఆ సంతులు. అంటే భక్తుడు ఆ విధంగా ఎదిగి భగవంతుడితోటి అలా పెనవేసుకుపోతాడు అన్నట్టు. కేవలం ఏదో ఆర్టిఫిషియల్ గా కృష్ణుడి ఫోటో కనిపిస్తే దండం పెట్టుకుని అమ్మయ్యా నేను కృష్ణ భక్తుని అని మనకు అనుకుంటే భక్తులు ఎదగలేము మనం. అది ఎదగాలంటే ఆ ఎదిగే విధానం ఏంటో తెలుసుకోవాలి. ఆ విధానం తెలుసుకోవాలంటే ఆ విధానాన్ని అందించే వారి యొక్క పర్యవేక్షణలో మనం శిక్షణ తీసుకోవాలి. ఆ విధంగా మనం శిక్షణ తీసుకున్నప్పుడు మన ప్రతి అడుగు కూడా దివ్యమైన మార్గంలో పడుతూ మనం ఆధ్యాత్మిక అత్యున్నత శిఖరాలకు ఎదగవచ్చు అనేది మనం అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. అలాగే మనము భగవంతుడికి ప్రసాదం ఏదైతే మనము నివేదన చేస్తామో దానికోసం ఇక్కడ తెలుసుకుందాం. ఇంకొక రకంగా చెప్పాలంటే వారు తినే ప్రతి ముద్ద కేవలము వారి ప్రకృతి క్లేశాలను మరింత తీవ్రతరం చేస్తుంది. కానీ చక్కని సరళమైన శాకాహార వంటలను తయారు చేసి వాటిని కృష్ణుని పటము ముందు లేదా త్రివిగ్రహం ముందు నైవేద్యం పెట్టి నమస్కరిస్తూ అట్టి సామాన్య నైవేద్యాన్ని స్వీకరించమని ఆ దేవదేవుడిని ప్రార్థించడం అనేది మనిషి జీవితంలో స్థిరంగా పురోగమించేటట్లు, దేహాన్ని పవిత్రం చేసేటట్లు, స్పష్టమైన ఆలోచనను కలిగించే సూక్ష్మమైన మేధస్సు తయారయ్యేటట్లు చేస్తుంది. అన్నింటికీ మించి నైవేద్యాన్ని ప్రేమతో సమర్పించాలి. కృష్ణుడికి ఆహారం అవసరం లేదు, ఎందుకంటే ఉన్నదంతా అతనిది ఈ సకల చరాచర జగత్తులో. అయినా ఆ రీతిగా తనకు ప్రీతిని కలిగించాలని కోరే వ్యక్తి పెట్టిన నైవేద్యాన్ని అతడు స్వీకరిస్తాడు. కృష్ణుని పట్ల ప్రేమతో వ్యవహరించడమే వండడంలో, వడ్డించడంలో, నైవేద్యం పెట్టడంలో అత్యంత ముఖ్యమైన అంశం. పరతత్వము ఇంద్రియ రహితమని పలికే నిరాకార తత్వవేత్తలు భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోలేరు. వారికి ఇదొక ఉపమానము లేదా భగవద్గీతను పలికిన శ్రీకృష్ణుని లౌకిక ప్రకృతికి నిదర్శనం మాత్రమే. కానీ నిజానికి దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఇంద్రియాలను కలిగి ఉన్నాడు. అతని ఇంద్రియాలు పరస్పరం మార్పు చెందేవని చెప్పబడింది. అంటే ఒక ఇంద్రియము వేరే దాని కార్యం చేయగలుగుతుంది. శ్రీకృష్ణుడు పరిపూర్ణుడని అంటే ఇదే భావము. ఇంద్రియ రహితంగా అతడు సర్వ విభూతి పూర్ణుడు కాలేడు. జీవులను ప్రకృతిలో బీజ రూపంలో ఉంచాలని శ్రీకృష్ణుడు 7వ అధ్యాయంలో వివరించాడు. ప్రకృతి తల్లి వంటిది, నేను బీజావాపం చేసిన తండ్రిని అని భగవంతుడు ఆ శ్లోకంలో చెప్పాడు. ఆ అధ్యాయంలో 7వ అధ్యాయంలో అతడు ప్రకృతిపై చూపు నిలపడం ద్వారా అది జరిగింది. అంటే కేవలం ప్రకృతి పైన చూపు నిలపడంతో ఆ యొక్క మనము బీజాల లాంటి వాళ్ళము మనల్ని ఈ లోకంలో జీవం తీసుకునే విధంగా చేయడము. సమస్త జీవరాశికి బీజావాపం చేసిన తండ్రిని నేను అంటున్నాడు భగవంతుడు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు ఈ విషయాన్ని. అంటే ఇక్కడ భగవంతుడు ప్రకృతి నుండి సకలం మనకు అందిస్తున్నప్పుడు ఆ ప్రకృతి నుండి వచ్చిన ఆ పంటలను మనము ఏదో నేను తయారు చేశాను అనే అహంకారంతో కాకుండా భగవంతుడి అపారమైన కరుణతోటి ఈ యొక్క భక్ష భోజ్యాలన్నీ దొరికినాయి, నాకు వీటిని తయారు చేసుకోగలిగాను, వీటిని ఆయన ఇచ్చిన ఈ యొక్క వాటిని ఆయనకే నివేదన చేసి నేను ఆయన పట్ల కృతజ్ఞతను చాటుకుంటాను అనే భావనతోటి భక్తుడు భగవంతుడికి ఆ ప్రసాద నివేదన చేసి తులసి దళం వేసి అప్పుడు గురుకృష్ణుల ప్రార్థన చేసి శ్రీకృష్ణ భగవాను ప్రార్థించాలి. ఏ సర్వలోకేశ శ్రీకృష్ణ భగవాన్, నేను నివేదించే ఈ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి అని భగవంతుని ఆర్తితో ప్రార్థించాలి. మనం ఎప్పుడైతే మన ప్రార్థన వింటాడో ఆ భగవంతుడు తన కంటి చూపుతోటే ఈ ప్రసాదాన్ని ఆహారంగా సేవిస్తాడు. అలా సేవించిన వాడైనటువంటి ఆ భగవంతుని ప్రసాదాన్ని
యజ్ఞ ప్రసాదం అవుతుంది. ఆ యజ్ఞ ప్రసాదాన్ని ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో ఆ ప్రసాదం ద్వారా మన హృదయాన్ని, మన భావాన్ని, మన మనస్సును, మన ఆలోచనను ప్రతిది కూడా పరమ పవిత్రీకరిస్తాడు భగవంతుడు. అందుకనే మొదట భగవంతుడి ప్రసాదం అనేది మొట్టమొదటి అనుగ్రహ రూపంగా వస్తుంది. మనకు భగవంతుడి ఆశీస్సులు అనుగ్రహ రూపంగా వస్తాయి. దాన్ని మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో మనము ఉద్ధరించబడతామని అర్థం చేసుకోవచ్చు. అలాగే అతడు ప్రకృతిపై చూపు నిలపడం ద్వారా అది జరిగింది. ఆ రకంగానే ఈ సందర్భంలో కూడా ఆహారాన్ని నైవేద్యం పెట్టడంలో భక్తుని ప్రేమపూర్ణ వాక్కులను కృష్ణుడు వినడం, అతడు తినడంతో నిజంగా రుచి చూడడంతో స్ఫూర్తిగా సమానము. ఆ యొక్క పరిపూర్ణ స్థితి కారణంగా అతడు వినడమే తినడంతో రుచి చూడడంతో పూర్తిగా సమానమనే విషయాన్ని నొక్కి చెప్పాలి. కృష్ణుడు తనను వర్ణించుకున్న విధంగా ఎటువంటి వ్యాఖ్యానాలు లేకుండా ఆ దేవదేవుని అంగీకరించే భక్తుడే పరతత్వం ఆహారాన్ని భుజించి ఆనందిస్తాడని అర్థం చేసుకోగలుగుతాడు. భగవంతుని యొక్క దివ్య లక్షణాలు మనకు అర్థమైనప్పుడు, భగవంతుడి ముందు ప్రసాదం పెట్టినప్పుడు ఆ ఉన్న ఎవరో అన్నారట, భగవంతుడి ముందు పెట్టిన ప్రసాదంగా అలాగే ఉంది కదా, మరి అది ఎలా భగవంతుడి ప్రసాదం అయింది, ఆయన ఎప్పుడు స్వీకరిస్తే అయిపోవాలి కదా అని ఒక పిల్లవాడు అడిగాడు. అక్కడ దాని అర్థము ఆ యొక్క పిల్లవాడికి ఆ దిశానిర్దేశం చేసే శిక్షకుడు చెప్తున్నాడు. భగవంతుడు ఆహారం తీసుకోవడం అనేది మనం తిన్నట్టుగా ఇలా చేతితోటి కలుపుకొని తినడం అనేది ఉండదు. భగవంతుడు ముందు ప్రసాదాన్ని నివేదన చేసి తులసి దళం వేసి ఆ భగవంతుని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తుంటామో మన ప్రార్థనలు చెవుల ద్వారా వింటున్న భగవంతుడు ఆ యొక్క ఇది శ్రవణ మాత్రం చేతనే ఆ ప్రసాదాన్ని అలా కూడా స్వీకరించగలడు. లేదా అతని కంటి ముందున్న ఆ ప్రసాదాన్ని అలా చూసి దాన్ని అలాగే కంటి ద్వారా కూడా స్వీకరించగలడు. భగవంతుడు ఏదైనా చేయగలడు. అలా ఎలా చేస్తాడు భగవంతుడు? మనమంటే నోటి ద్వారా తింటాం, భగవంతుడు కన్ను ద్వారా తింటాడా, చెవి ద్వారా తీసుకుంటాడా ఆహారాన్ని? అంటే ఆయన సర్వేంద్రియాలు ఏ ఇంద్రియం ఇంకా మరేదైనా పని చేయగలదు అని ఇప్పుడే కదా మనం తెలుసుకున్నది ఈ శ్లోకంలో. అంటే మన కన్ను కేవలం చూస్తుంది, ఆయన కన్ను కేవలం చూడటమే కాదు స్వీకరిస్తుంది కూడా. మన చెవులు కేవలం శ్రవణం చేస్తాయి, ఆయన చెవులు శ్రవణం చేయడమే కాదు స్వీకరించడం కూడా స్వీకరిస్తాయి. ఈ విధంగా ఎన్నో రకాలుగా మనం భగవంతుడు దివ్య శక్తిని అర్థం చేసుకోవచ్చు. ఇది అర్థం చేసుకోలేకపోతే ఎట్లా ఉంటుందంటే, ఎంత జ్ఞానం ఉన్నా మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి నారద మహర్షి సంచారానికి వచ్చినప్పుడు ఒక మహాపండితుడు, సర్వశాస్త్రాలు వల్లె వేస్తున్నటువంటి మహాపండితుడు ఏమంటాడు నారదుని, భగవంతుడే పంపిస్తాడు ఆ యొక్క మహాభక్తుని దగ్గరికి పోయిరా, అలాగే ఆ పక్కనున్న ఒకటి ఆ మట్టి పూలను నాకు నివేదన చేసే ఒకటి సాధారణ భక్తుని దగ్గర కూడా పోయి తెలుసుకుంటారా ఏం చెప్తారు అంటే, ఈ మహాపండితుడు ఏమంటాడు, ఏమో ఈ నారద మహర్షి వచ్చా నీకేం పనిలే, అయినా నువ్వు అలాగే వెళ్తావు కదా ఆయన దగ్గరికి, స్వామివారి దగ్గరికి, నేను ఇంక ఎన్ని రోజులు ఉండాలి ఇక్కడ, నాకు ఎప్పుడు మోక్షం ఇస్తాడో తెలుసుకొని రా అయ్యా కొంచెం అంటాడు. సరే అలాగే అంటాడు నారదుడు. ఆ తర్వాత ఈ యొక్క అతి సాధారణ భక్తుని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ భక్తుడు నారద మహర్షిని ఆహ్వానించి తగు మర్యాదలు చేసి ఆయనకు ఆసనం ఇచ్చి, స్వామి మీ యొక్క దర్శనం నాకు ఎంతో భాగ్యాన్ని కలిగించింది తండ్రి, నాకు ఏదైనా జ్ఞానాన్ని అందించు అని వేడుకోవడము. అలాగే వేడుకుంటూ ఇంకేం చెప్పాడు, ఆ దేవదేవుడైన స్వామి వారిని అడిగి తెలుసుకోండి, నాకు ఎప్పటికీ అనుగ్రహం కలుగుతుంది ఆ స్వామి చెంత చేరుకోవడానికి, దయచేసి తెలుసుకొని రండి స్వామి అంటే, సరే అని ఇద్దరు దగ్గర సెలవు తీసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు భగవంతుని అడుగుతాడు, స్వామి వాళ్ళిద్దరు ఇలా అడిగారు అని చెప్తాడు. అలాగే అప్పుడు ఇంకా ఏమని చెప్తారు, ఆ స్వామి ఏం చేసుకుంటాడో కూడా తెలుసుకుంటానని అని చెప్తారు అన్నట్టు. అప్పుడు ఈ స్వామి ఏం చెప్తాడు నారదుడికి, ఈ పండితుని దగ్గరికి వెళ్ళు, ఏం చెప్తావు, స్వామి వారు చిన్న సూది అంటే చేతి పని చేసే సూది ఉంటది కదా, ఆ సూది బెజ్జములో నుండి ఏనుగు తోకను పెడుతున్నాడు, ఆ ఏనుగును అటు తీయడానికి ఆ సూది యొక్క బెజ్జం నుండి అని చెప్పు అని చెప్తాడు. వాళ్ళిద్దరికి ఇదే చెప్పు అంటారు. ఈ నారదుడు మళ్ళీ భూలోకానికి వచ్చినప్పుడు ఆ పండితుని దగ్గరికి పోయినప్పుడు అడుగుతాడు, నారదుల వారు ఏమైంది, ఏం తెలుసుకున్నారు, స్వామివారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నప్పుడు, నా విషయం ఏమన్నా తెలుసుకున్నావా, నన్ను ఎప్పుడు అక్కడికి తీసుకుంటాడట అన్నప్పుడు స్వామివారు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఏం చేస్తున్నా అంటే, సూది బెజ్జంలోకి వెళ్ళి ఏనుగును దూరుస్తున్నాడు
అని చెప్తున్నాడు. మరి ఎంతవరకు దూర్చాడంటే ఏనుగు తోకను మాత్రం దూరుస్తున్నాడు నేను వచ్చేటప్పుడు, ఇంకా మొత్తం రాలేదంటే చాలే ఏం చెప్తావులే నువ్వు, నేను ఇంత పండితుణ్ణి ఇంత జ్ఞానిని, నాకు తెలియని విషయం అంటూ లేనే లేదు. స్వామి వారు ఏనుగు బెజ్జంలోకి వెళ్ళి రంధ్రంలోకి వెళ్ళి సూది బెజ్జంలోకి వెళ్ళి ఏనుగు తీసుకున్నాడా, ఇంకా నాకేం చెప్తావులే, సర్లే ఆ విషయం పక్కన పెట్టు. మరి నన్ను ఎప్పుడు రమ్మంటున్నాడు అక్కడికి భగవద్ధామానికి అంటే, నీకు ఇంకో 10 జన్మలు ఉన్నదని చెప్పమన్నాడు అని చెప్తాడు. నాకు 10 జన్మలా అంటే, అవును అలా చెప్పమన్నాడు స్వామి అంటాడు. అదే ఆ తర్వాత అతను వెళ్తూ వెళ్తూ ఈ యొక్క అతి సాధారణమైన భక్తుల దగ్గరికి వస్తాడు. వచ్చి అప్పుడు ఆ సాధారణ భక్తులు అడుగుతాడు, ఏమని అడుగుతున్నారు, స్వామివారు నా విషయంలో ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు స్వామివారు అంటే, మొదట ఏం చేస్తున్నాడు అని చెప్తాను. స్వామివారు సూది రంధ్రంలోకి వెళ్ళి ఏనుగును తీసుకున్నాడు, ఇటు నుండి అటువైపు తీసుకే ప్రయత్నం చేస్తున్నాడంటే, ఈ సాధారణ భక్తులు ఏం చేస్తాడంటే, స్వామివారు ఏదైనా చేయగల ఘనకీర్తిని గడించిన వారు ఆ స్వామివారు, ఆయన తలుసుకుంటే చేయనిది ఏమున్నది స్వామి, ఏదైనా చేయగలడు. సూది బుజ్జంలోకి వెళ్ళి ఏనుగునే కాదు ఇంకేదైనా తీయగల సామర్థ్యం కలిగిన వారు ఆ స్వామి. మరి నా కోసం ఏం చెప్పారు స్వామి అంటే, నీకు ఈ జన్మలోనే ముక్తి ఉన్నదని చెప్పాడు అని చెప్పి నా రోజు వెళ్ళిపోతాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అంటే, మనకి ఎంత జ్ఞానం ఉన్నదని కాదు, మనకి ఎన్ని విషయాలు తెలుసు అని కాదు, మనలో ఎంత భక్తి పెరిగింది, ఎంత భక్తి భావం పెరిగింది, ఎంత అటాచ్మెంట్ పెరిగింది భగవంతునితో, ఎంతటి డైరెక్షన్ లో మనం నడుస్తున్నాం భక్తిలో, ఇది మనకు అర్థమైతే అవన్నీ కూడా మనకు అర్థమైనట్టు అనేది మనం తెలుసుకోవచ్చు. అలాగే మనకు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే మ్యూట్ నుండి బయటకు వచ్చి అడగచ్చు. హరిబోల్.